ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన బైబిల్ గ్రంథము ఏ ఏ పరికరాలు ఉపయోగించి రాయబడినదో తెలుసుకుందాం. రైటింగ్ మెటీరియల్స్. బైబిల్ గ్రంథము దేని మీద రాయబడిందని మనము తెలుసుకుందాం. 5 విషయాలు ఇందులో ఉన్నాయి. మొట్టమొదటగా బైబిల్ రాతి పలకల మీద రాయబడి ఉన్నది. నిర్గమకాండము 24:12, మరలా నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వాక్యములో రాతి పలకలతో దేవుడు 10 ఆజ్ఞలను రాసిచ్చాడని చెప్పి, మోషే కూడా రాశాడని చెప్పి మనము చదువుకోవచ్చు. రెండవది క్లే టాబ్లెట్స్, బంకమట్టితో తయారు చేయబడినటువంటి పలకలు. ఇది ఎలా ఉంటాయంటే పెంకుటి మీద రాసినట్లుగా ఉంటుంది. యెహెజ్కేలు 4వ అధ్యాయం 1వ వాక్యములో ఇందుకు ఆధారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి రెండవది బంకమట్టితో చేయబడినటువంటి పలకలు. మూడవది పార్చ్మెంట్ అని చెప్తారు. పార్చ్మెంట్ అనగా తోలు చుట్టలు. పార్చ్మెంట్ అంటే చర్మముతో తయారు చేయబడినవి. గొర్రెదో మేకదో ఇలాంటి ఏదైనా ఒక చర్మముతో దాన్ని బాగా శుభ్రము చేసి దాని చర్మాన్ని శుద్ధి చేసి దాన్ని రాసేదానికి పరికరముగా వాడుకుంటారు. మరి అలాగే వాడుతారా అంటే దాన్ని ఒకదాని వెనకాల ఒకటిని అతికించి చుట్టలాగా తయారు చేసి ఆ యొక్క చుట్టను ఈ యొక్క గ్రంథమును రాయటానికి ఉపయోగించుకున్నారు. నాలుగవది వెల్లుం. ఇది కూడా పార్చ్మెంట్ లాంటిదే, కానీ వెల్లుంకి పార్చ్మెంట్కి ఉన్నటువంటి తేడా ఏమంటే వెల్లుం అనేటువంటిది ఒక ల్యాంబ్ అనగా మేక పిల్ల యొక్క చర్మము నుండి తయారు చేయబడేదే వెల్లుం అని అంటారు. అనగా పార్చ్మెంట్ కన్నా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ రైటింగ్ మెటీరియల్ అని మనము అర్థము చేసుకోవాలి. ఇంకొకటి, ఈ వెల్లుంనే ఒక పుస్తకము రూపముగా చేసి మ్యానుస్క్రిప్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ వెల్లుం అనేది ఏ చర్మముతో తయారు చేయబడిందైనా రాయొచ్చా అంటే అలా కాదండి. అది కూడా కల్మషము లేని మచ్చడాగు లేని గొర్రెలు మేకల యొక్క చర్మముతోనే చేయాలి. కాబట్టి నాలుగవది వెల్లుంలో రాయబడి ఉన్నది. ఐదవది పెపారస్. అనేక మంది పెపారస్ యూజ్ చేసే అనేక విషయాలను రాశారు. ఇది ఎలాగంటే నైలు నది తీరములో పెరిగేటువంటి త్రిభుజ ఆకారంలో ఉన్నటువంటి కూరలను కోసి దాన్ని స్ట్రిప్స్ గా కట్ చేసి దానిని బాగా సదరముగా దాన్ని తట్టి అందులో ఉన్నటువంటి నీళ్ళనన్నింటిని బయటకు తీసి ఒకదాని పక్కన ఒకటి పెట్టి పేర్చి దానిని బాగా అదిమి అలా ఎండలో 6 రోజుల పాటు ఎండనిస్తే అప్పుడు ఒక పేపర్ లాగా అది తయారవుతుంది. దాని మీద ఈ యొక్క లేఖన భాగాలను రాస్తూ అది ఒక చుట్టగా చేస్తూ ఉన్నారు. మరి ఈ 5 మాత్రమే కాదు, ఇంకా వ్యాక్స్ టాబ్లెట్స్ అని ఇంకా అనేకమైన వాటిపైన కూడా రాశారు. కానీ అవన్నీ కూడా ఎక్కువ శాతం లేదు కాబట్టి దాని గురించి మనము మాట్లాడుకోవటం లేదు. తర్వాత రైటింగ్ టూల్, రాసేటువంటి పరికరం. దేంతో రాశారు అని చూస్తే 3 విషయాలు ఉన్నది. అందులో మొదటిది స్టైలస్ అంటారు. ఈ స్టైలస్ 3 పక్కల పదునుగా ఉండేది. ఇది దేని మీద రాయటానికి ఉపయోగిస్తారంటే క్లే టాబ్లెట్స్, బంకమన్నుతో తయారు చేసినటువంటి పలకల మీద దీన్ని ఉపయోగించి రాస్తూ ఉంటారు. ఈ రాసే పరికరాల్లో రెండవది చిజిల్, ఐరన్ స్టైలస్ అని కూడా అంటారు. దీన్ని ఉపయోగించి రాతి పలకల మీద వాక్యాలను చెక్కటానికి ఉపయోగించే పరికరము. కాబట్టి ఇది చెక్కటానికి అనుగుణంగా ఉండేటువంటి ఒక పరికరము. దీన్ని ఉపయోగించి కూడా రాశారు. మూడవది ఈక ద్వారా లేదా కోరల ద్వారా తయారు చేయబడినటువంటి పెన్. ఈ యొక్క పెన్నును పెపారస్ మీద, పార్చ్మెంట్ మీద, ఇంకా వెల్లుం మీద రాయటానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఇంక్ కూడా ఫిల్ చేసుకొని వాడుతూ ఉంటారు. తర్వాత ఆ పెన్నులో ఉపయోగించబడినటువంటి ఇంక్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క దైవ గ్రంథమును రాసేటువంటి వారు బ్లాక్ కలర్ ఇంక్ ను మాత్రమే ఉపయోగిస్తారు. వేరే ఏ కలర్ కూడా ఉపయోగించి రాయరు. దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే గాల్ నట్స్ అనేటువంటి గింజలను మరి మెగ్నీషియం, కాపర్ సల్ఫేట్, తర్వాత గమ్ అన్నిటిని కలిపి దానికి టింట్ వేసి దాన్ని నల్ల రంగుగా వారు ఇంకు లాగా తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఇంకు గట్టిగా లేదన్నప్పుడు గట్టిగా ఉండటాని కోసము తేనెను కూడా దాంట్లో కలిపి వాడుతూ ఉంటారు. మరలా కొత్త నిబంధన రాయబడినప్పుడు
అత్యధికంగా వాడబడినటువంటి ఇంక్ ఏమంటే అన్ని కూడా కార్బన్ బేస్డ్ ఇంక్ అంటారు. అనగా సూట్ గమ్ తీసుకొని దాంట్లో నీళ్లు మిక్స్ చేసి దానికి కలరింగ్ ఇచ్చి దాంట్లో రాస్తూ ఉంటారు. ఇలాగా తయారు చేసి వాటినే ఈ గ్రంథం రాయటానికి ఉపయోగించారు. ఈ ఇంకుతో పాటు ఒక ఇంక్ హాన్ అని ఒకటి పెట్టుకొని ఉంటారు. ఇంకు పోసి పెట్టుకోవడానికి ఒక కొమ్ము కూడా వారి పెట్టుకొని ఉంటారు. ఆ యొక్క కొమ్ములోనే వీరు ఇంకును దాచుకొని ఆ ఫెదర్ పెన్ తో రీడ్ పెన్ తో రాస్తూ ఉంటారు. ఈ యొక్క రాసినటువంటి పార్చ్మెంట్ కానీ వెల్లుం కానీ లేకపోతే పెపారస్ కానీ తప్పైపోతే దానిని వెంటనే చింపి వేయటానికి కూడా వాళ్ళ దగ్గర పెన్ నైఫ్ అనేది అందరు చేతిలో పెట్టుకొని ఉంటారు. దానికి ఆధారము కూడా మీరు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 23వ వాక్యంలో గమనించవచ్చు. ఇది ప్రొసీజర్ ఆఫ్ రైటింగ్.